20 రకాల మాత్రము మనం ఇప్పుడు బంగారు రేట్లు చూస్తున్నాం. వెండి రేట్లు ఎట్లా ఆకాశాన్ని అద్దుతున్నట్ల అంత రేట్లు విచిత్రంగా అంటే ఒక మధ్య తరగతులు కొనేటట్లు లేవు. ఏమంటే ఇప్పుడు మధ్య తరగతోడు ఎప్పుడు కొంటాడంటే పెళ్ళికి కట్నం డబ్బు రూపంలో ఇస్తే వాళ్ళు ఇది చేసుకుంటారని బంగారు రూపంలో ఇస్తే రేపొద్దున వాళ్ళకి ఆస్తిలా పడి ఉంటుంది. రేపొద్దున ఆపదలో ఉపయోగపడతాను. ఈ విధంగా మధ్య తరగతులు కొంటున్నారు. మొత్తం వ్యాపారస్తులే కొంటున్నారు నాయన. మా నాన్న ఏ రోజు ఒక రోజు బంగారు ధరలు మాత్రము పెరుగుతున్నావు కదా విరిగేదానికోసమే ముందుకు భవిష్యత్తులో దీనికి ఏం చేస్తాడంటే కలి పట్టుకుంటాడు. బంగారాన్ని ఎంతెంత తొడుగుతారో కలి ప్రభావంలోనే నాశనం అయిపోతారు. అప్పుడు ఆ కలి పట్టుకుంటారంటే ఆ బంగారం మానుతారు. అంతవరకు మానరు వీళ్ళు. ఆ బంగారం అనే మాయలో ఉండరు కదా. బంగారానికి కూడా టైం దగ్గరలో వస్తుంది. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక వ్యవస్థలు కూడా దీనికి కారణమవుతున్నాయి. ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, ఇవన్నీ రకరకాలుగా ఇవన్నీ మనలో ఐకమత్యం లేక మనం మానవ జాతి మనమే నాశనం చేసుకుంటున్నాం. చూస్తున్నాం కదా రష్యా ఉక్రెయిన్ది, గాజా ఇజ్రాయెల్ది, ఇవన్నీ చూస్తున్నాం కదా. పాలస్తీనా, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లోనే మంచి దినాలుంటాయి, దుష్టులు దినాలుంటాయి. భారతదేశం అంటే సనాతన ధర్మం కాపాడుతున్నాం కాబట్టి భారతదేశం వెలుగుతూనే ఉంటుంది. ఆ దేవుళ్ళు తిరిగాడిన దేశము, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి. ఆ వీరభద్రులు ఉరుకునే సమయం లోకమాతృత పార్వతి పరమేశ్వరుడు ఉన్నంత వరకు మనకి ఏ డోకా లేదు. మనము ఉండేది ఎన్ని రోజులు ఉంటాం తెలియదు, కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం ధర్మాన్ని పాటియాలా. మనం వచ్చిన పని చూసుకుని కర్మతో ఈ శరీరాన్ని కర్మ దించి కొత్తగా చేయకుండా మనకిచ్చిన కర్తవ్యం ఏం లేదు. ఫస్ట్ తల్లిదండ్రులను బాగా సాక్కోవాలా, భార్య పిల్లల్ని పోషించుకొని మంచి ప్రయోజనం చేసి సృష్టికి ముందుకు తీసుకుపోయేదానికి ధర్మమైన పిల్లల్ని ఇవ్వాలి. ఇంతే. జయ వీరభద్రకాళి మాత్రం.